మీరు ఏ పని అయితే చేస్తారో ఆ పని దేవుడు చూస్తున్నాడు అని చేయండి. దేవుడు చూస్తున్నాడు కదండి పని. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చేసే పని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. లోకం కూడా చూస్తూనే ఉండొచ్చు, కానీ లోకం చూడాలని ఆయన ఏమైనా గొప్ప కోసం ఏమైనా సిలువ మోసాడా? తన గొప్ప కోసం మేకులు కొట్టించుకున్నాడా? కాదు. తండ్రి ఇష్టం అది. తండ్రి ఆయనకు పనిని అప్పగించాడు. ఆ పనిని అప్పగించిన తర్వాత నేను నా తండ్రి చూస్తున్నాడు కదా, ఆయన కోసం నేను ఇలా చేయాలి. నేను ఇలా చేస్తే ఇగో కాపరి లేని గొర్రెలు కూడా ఏమైపోతారు? రక్షింపబడతారు అన్నది. అంటే యేసుక్రీస్తుల వారు చేస్తున్న తన పనిలో రక్షణ ఉంది. నేను చేసే ఈ పని దేవునికి ఆనందం కలుగుతుంది, నన్ను చూస్తున్న వాళ్ళకి రక్షణ కలుగుతుంది అన్న ఉద్దేశంతో చేశాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనకు కూడా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం సిలువ ఎత్తుకొని మోయవలసిన పని లేదు. ఆ సిలువ భారాన్ని అంటే ఆ సిలువ సాక్షిగా నువ్వు ఉండు. ఆయన మాటల ప్రకారంగా జీవిస్తూ ఆయన చెప్పిన పని ఏదైతే ఉన్నదో దానిని నువ్వు చెయ్యి.